2019లో జగన్ విజయాన్ని ఊహించారు. కానీ 2024లో ఆయన ఓటమిని ఊహించలేదు. 2024లో అనూహ్యంగా రూలింగ్ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అధికారం మారిపోయింది. ప్రభుత్వాన్ని చక్కగా నడిపిస్తానన్న జగన్ ఓటమిని చవిచూశారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ ఓటమికి కారణం ఎవరు? ప్రజలు మాట్లాడుకుంటున్నారు జగన్ పాలన కంటే పవన్ కళ్యాణ్ వ్యూహమే వైఎస్ జగన్ డౌన్ ఫాల్ కు పెద్ద కారణమని. ఈ మాటలో ఎంత నిజం ఉందో, ఎంత రాజకీయం దాగి ఉందో అర్థం చేసుకోవాలంటే మనం 2014 నుంచి 2024 వరకు జగన్ పవన్ సంబంధాన్ని అలాగే పరిణామాలను తెలుసుకోవాలి. 2014లో పవన్ రాజకీయాలకి వచ్చిన తర్వాత మొదటి టార్గెట్ జగన్ కు వ్యతిరేకంగా మారింది. చంద్రబాబుతో కలిసి ప్రజలకు ఆశను చూపించారు. కానీ 2019కి ఆ ఆశ పతనమైంది. జనసేన ఒక సీటు మాత్రమే గెలిచింది. జగన్ మళ్లీ రాజకీయాల్లో ప్రజలను ఆకట్టుకున్నాడు. పవన్ ను ప్రజలు పూర్తిగా పక్కన పెట్టారు. కానీ 2019 ఓటమి తర్వాత పవన్ చక్కగా అర్థం చేసుకున్నారు, తనకు కావాల్సింది మాత్రమే కాదు, ప్రజలకు కావాల్సిన నాయకత్వం అలాగే దారి చూపించగల శక్తి, అనుభవం కలిగిన నేతలతో కలిసే ముందుకు వెళ్ళాలి అని. అక్కడే జనసేన, టీడీపీ, బీజేపీ అనే యూటర్న్ అయితే స్టార్ట్ అయింది. టీడీపీకి బలమున్న కేడర్, పవన్ కు ఉన్న ఇమేజ్, బీజేపీకి ఉన్న కేంద్ర బలం, ఈ మూడు కలిస్తే జగన్ ను ఓడించవచ్చనే స్కెచ్ వేసుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ అయినా కూడా, చంద్రబాబు స్కెచ్ అయినా కూడా జగన్ ను ఓడించాలన్న లక్ష్యం మాత్రం ఒక్కటే. 2024 మొదటి అడుగు జాయింట్ మీటింగ్స్ నెల్లూరులో, రాజమహేంద్రవరంలో, విశాఖలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు, జగన్ ఒక్కరే సమస్య కాదు, ఆయన విధానాలే రాష్ట్రాన్ని ఒడ్డున పడేశాయి అని. ఇక్కడ ప్రజల్లో పవన్ మీద మొదటి నమ్మకం తిరిగి పెరిగింది. ఆయన ఆవేదన, ఆయన స్పష్టత, పక్కనే ఉన్న చంద్రబాబు అనుభవంతో కలిస్తే అది ప్రజల్లో వైసీపీని ఓడిపోయేలా చేయగల శక్తిగా మారింది. ఈ కలయికలో కీలకమైన విషయం ఏంటంటే, టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాలుగా మారింది అని. ఇది కేవలం పొత్తు కాదని, ఇది ప్రజా ప్రయోజనాల కోసం చేసిన మహా సంకల్పం అని చెప్పిన తీరు కూడా ప్రజలకు బాగా నచ్చింది. ఇక ప్రతిపక్షంలో ఉన్న పవన్ మళ్లీ సడన్ గా మాస్ మూవ్మెంట్లు ప్రారంభించారు. టోకెన్ల రాజకీయాలు, విద్యుత్ ఛార్జీలు, మద్యం అమ్మకాలపై ఆయన తీసుకున్న స్పష్టమైన పద్ధతులు జగన్ ప్రభుత్వాన్ని కుదిపేశాయి. ప్రజల్లో ఒక సందేశం వచ్చేసింది, ఈసారి పవన్ సీరియస్ గా ఉన్నాడు అని. ఇంకొంచెం లోతుగా వెళ్తే, జగన్ ఓడిపోయే విధంగా కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ తన శక్తిని వ్యూహాత్మకంగా వినియోగించారు. ఉదాహరణకు పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం అత్యంత విస్తృతంగా సాగింది. కేవలం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కాకుండా గ్రామ స్థాయిలో భారీ జన బహుళంగా జరిగిన సభలు ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యాయి. మహిళా ఓటర్లు, ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాలు వయస్సు మధ్య ఉన్న వాళ్ళు పవన్ క్లీన్ ఇమేజ్ మరియు బహిరంగంగా జగన్ పాలనపై చేసిన విమర్శల వల్ల ఆకర్షితులయ్యారు. ఇక జనసేన టార్గెట్ చేసిన 20 నియోజకవర్గాల్లో జగన్ పార్టీ ఓట్ షేర్ 10 నుంచి 15% వరకు పడిపోయింది. ఈ ప్రభావం దక్షిణాంధ్రలో ఎక్కువగా కనిపించింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గెలుపు సాధించిన నియోజకవర్గాల సంగతే కాదు, జనసేన పోటీ చేయని చోట్ల కూడా వారి కేడర్ ఓటు చీలకుండా టీడీపీకి వెళ్లేలా చూసింది. ఇది ఓటు బ్యాంక్ ను సమన్వయం చేసిన ఐడియా కావచ్చు, కానీ మళ్లీ అదే పవన్ ప్రభావం. ఇక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, జగన్ ఓడిపోయింది పవన్ వల్లేనా అని. ఒకవేళ పవన్ లేని పక్షంలో టీడీపీకి సమర్థవంతమైన కేడర్ ఉన్నా కూడా ప్రజల్లో అంతటి ఆవేశం వచ్చేదా? జగన్ మీద గళమెత్తే ఓ కొత్త నేత ఎవరైనా ఉండేవాడా అంటే పవన్ పాత్రని మనం అండర్ ఎస్టిమేట్ చేయలేము. ఆయన ఒక యాక్టర్ కావచ్చు, కానీ 2024లో ప్రజల్లో ఒక యాక్టివ్ నేతగా గుర్తింపు పొందారు. జగన్ పరిపాలన వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేయడంలో పవన్ బహుళ పాత్ర వహించారు. ప్రచారం కంటే మించి ప్రజల సమస్యలపై పర్యటనలు, బహిరంగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. పవన్ వల్ల జగన్ ఓడిపోయారా అన్నది 100% మనం ఒప్పుకోలేము, కానీ ఓటమికి కారణాల్లో పవన్ ప్రధాన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక జగన్ పాలనలో జరిగిన లోపాలు, కొరతలు ఒకవైపు ఉన్నా కూడా వాటిని ప్రజల ముందుంచే శక్తివంతమైన ప్రత్యామ్నాయ నాయకుడు పవన్ అయి ఉంటారు. ఆయన స్పష్టమైన విధానాలు, ప్రజా సమస్యలపై బహిరంగంగా చేసిన పోరాటాలు జగన్ పాలనను ప్రజల్లో నెగిటివ్ గా చిత్రీకరించాయి. ఇదే 2024 ఎన్నికల్లో పవన్ ప్రభావం రాజకీయంగా కాదు, ప్రజా చైతన్య పరంగా జగన్ ఓటమికి ఒక వేదిక అయింది. పవన్ వల్ల జగన్ ఓడిపోయాడా అంటే ప్రశ్నకు సమాధానం అవుననే వస్తుంది. ఎందుకంటే ఒక విధంగా ఆయన ఓటమికి మార్గం కూడా చూపిన నేత పవన్ కళ్యాణే. ఇది కేవలం అనుభూతి కాదు, ఎన్నికల ఫలితాల్లోని గణాంకాలు, నియోజకవర్గాల్లో జరిగిన వ్యూహాలు, ఓటు పోలింగ్ రేట్లు ఇవన్నీ కూడా దీన్ని నిశ్చయంగా నిరూపిస్తున్నాయి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.